నట్స్ అండ్ సీడ్స్ తో స్మూతీ ఎలా చేయాలో చూద్దాం. వీటిని నైట్ నానబెట్టుకొని ఉదయం తాగితే మంచిది. ఒక్కరి కోసం ఇందులోకి 6 బాదం పప్పులు, 1 స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, కొన్ని పల్లీలు, 1 స్పూన్ వాటర్ మెలన్ గింజలు, 1 స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే 1 స్పూన్ అవిసెలు, కొన్ని ఎండు ద్రాక్ష మరియు 2 ఎండు ఖర్జూరాలు, అదేవిధంగా చియా సీడ్స్. ఈ విధంగా వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మీ ఆరోగ్యం కోసం ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఈ విధంగా ఒక నైట్ నానబెట్టుకున్న వాటిలో నుంచి నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న ఖర్జూరాల నుండి గింజలు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 గ్లాస్ పాలు పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక కప్పులోకి తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకొని కలుపుకొని అదేవిధంగా 2 ఖర్జూర పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకొని అలాగే 1 అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా స్మూతీ రెడీ అయింది. దీనిలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం రోజు 1 గ్లాసు తాగండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.